దేశంలో స్పైనల్ కార్డ్ ప్రాబ్లం విపరీతంగా వస్తుంది. శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల కావచ్చు, మరొకటి వల్ల కావచ్చు. ఈ డిస్క్‌లో L1లు, L2లు, L3లు వీటిట్లో ఈ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ డిస్క్‌ల మధ్యలో ఉండేటటువంటి గ్రీజు లాంటి ద్రవ పదార్థం కరిగిపోతే ఒక ఎముక ఇంకొక ఎముకకి అట్లా టచ్ అయితే విపరీతమైన పెయిన్, నరకం అనుభవిస్తారు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వచ్చినటువంటి వాళ్ళు. అడుగు తీసి అడుగు వేయడం అంటే గుండెలు పట్టుకున్నట్టు ఫీల్ అవుతారనమాట. అంత దారుణమైన పరిస్థితులు ఫేస్ చేస్తారు. దాని పరిష్కారం ఏంటంటే అక్కడ ఆపరేషన్. కేవలం 20-30% మాత్రమే సక్సెస్. ఈవెన్ ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఫెయిల్ అయిపోతున్నాయి. అదే సందర్భంలో ఇంకా ఏమీ లేక అనుభవిస్తున్నటువంటి రోజుల్లో సైంటిస్టులు కొత్తది కనుక్కున్నారట. ఒక ఏదైతే గ్రీజు లాగా ఉండేటటువంటి ఆ పదార్థం ఏదైతే ఉంటుందో అక్కడ ఆ జెల్ లాంటిది లోపలికి ప్రొడ్యూస్ చేసేటటువంటి పంపించేటటువంటిది ఒక కొత్త మోడల్ కనుక్కున్నారట. స్పైనల్ డిస్క్స్కి సంబంధించినటువంటి సర్జరీలతో అవసరం లేనటువంటిది. ఇప్పుడు సైంటిస్ట్స్ హ్యావ్ డెవలప్డ్ ఏ స్పెషల్ ఇంజెక్టబుల్ జెల్ డిజైన్డ్ టు యాక్చువల్లీ రిపేర్ ద డిస్క్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ హైడింగ్ ద పెయిన్. ఇది తాజాగా అంతర్జాతీయ సంస్థల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇది కనుక సక్సెస్ అయితే ప్రపంచంలో బోలెడంతమంది ఆ శాస్త్రవేత్తల కాళ్ళకి దండాలు పెడతారు.